ఎస్ఎల్బీసీ టెన్నుల ప్రమాదంపై మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పందించారు. బోరింగ్ మిషన్ ఆపరేటర్ ప్రమాదాన్ని ముందే పసిగట్టడానికి దాంతో బోరింగ్ మిషన్ వెనుకున్న 42 మంది కార్మికులను బయటకు పంపివేశారని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు. బోరింగ్ మిషన్ కు ముందున్న 8 మంది బయటికి రాలేక టెన్నెల లోపల చిక్కుకున్నారని తెలిపారు. వారిలో 2 విదేశీ ఇంజనీర్లు, 2 మెషిన్ ఆపరేటర్లు, ఇక 4 కార్మికులు ఉన్నారని పేర్కొన్నారు. విదేశీ ఇంజనీర్ల మినహా మిగిలిన వారు యూపీ, జార్ఖండ్కు చెందిన వారని వివరించారు. ఇక సొరంగంలో చిక్కుకున్న 8 మందిని ప్రాణాలతో కాపాడేందుకు సర్వశక్తులా కృషి చేస్తున్నామని అన్నారు. 14 కిలోమీటర్ల లోపల ఉన్నందున సహాయక చర్యలు క్లిష్టంగా మారాయని తెలిపారు. ఇప్పుడు మన ప్రభుత్వం ఆ 8 మంది ప్రాణాలు రక్షించడానికి సర్వశక్తులు వడ్డిస్తున్నాము. భారతదేశంలో ఈ టనల్స్ విషయంలో మొన్న ఈ మధ్య ఉత్తరాఖండ్ సంఘటన జరిగితే అక్కడ ఎవరైతే ఆ టనల్లో మనుషులు రెస్క్యూ చేయడానికి ఎక్స్పర్ట్స్ ఉన్నారో వారితో కూడా మాట్లాడడం జరిగింది. చీఫ్ సెక్రటరీ గారు కూడా మాట్లాడారు. మరి అదే విధంగా రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి అధికారులు కూడా ఇక్కడ ఉన్నారు. డిజాస్టర్ రెస్పాన్స్ వాళ్ళు ఉన్నారు, ఫైర్ సర్వీసెస్ వాళ్ళు ఉన్నారు, పోలీస్ శాఖ ఉంది, మరి ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది. అదేవిధంగా అందరం కూడా ఈ యొక్క కంబైన్డ్ ఎఫర్ట్ గా ఫస్ట్ ఎఫర్ట్ గా ముందు 8 మంది ఎవరైతే స్టక్ ఉన్నారో లోపల వాళ్ళ ప్రాణాలు రక్షించే పనిలో ఉన్నాం. అదో తదుపరి విషయం మరి అది ఏ విధంగా ముందుకు పోవాలో తర్వాత ఆలోచిస్తాం. యథావిధిగా ప్రతిరోజు చేసినట్టుగా ఆ మిషన్ పేరు TBM, టనల్ బోరింగ్ మిషన్. అదంతా కొంచెం చూసుకొని 8:30కి పని మొదలు పెట్టారు. పెద్దగా వాళ్ళు పని మొదలు పెట్టినప్పుడు వాళ్ళకి ఏమీ అక్కడ డిస్టర్బెన్స్ అవపడలేదు. పని మొదలు పెట్టిన కొద్దిసేపటికి ఒక సైడ్ నుంచి కొద్దిగా నీళ్లు మట్టి రావడం మొదలు పెట్టారు. A very major geological event happened, and we had a loud sound. Everybody was told to leave. As many people as possible left as quickly as they could. ఇప్పుడు